ఒక విషయం అడుగుతున్నా మీ అందరినీ, 5 ఏళ్లలో బాగా ఇబ్బందులు పడ్డారా లేదా? మీరు పడ్డారా లేదా? బాధుడు జరిగిందా లేదా? మీకు ఇచ్చింది 10 రూపాయలు, దోచుకుని తమిళ్ళు 100 రూపాయలు, అవునా కాదా? వీళ్ళు దుబ్బేసింది 1000 రూపాయలు. మీకు ఇచ్చింది 10, మీ మీద భారం 100, వీళ్ళు దుబ్బేసింది 1000 రూపాయలు. ఈ రాష్ట్రంలో ఎవరైనా డబ్బులున్నాయంటే ఎవరి దగ్గర డబ్బులున్నాయి తమ్ముళ్ళు? ఒక్క సైకో దగ్గరనే డబ్బులున్నాయి, అవునా కాదా? అందుకే అన్నాడు క్లాస్ వార్ అంట. క్లాస్ వార్ కాదు, నీ ప్యాలెస్ కొల్లగొడితే మా పేదవాళ్ళ పొట్ట నిండుతుంది. అదే క్యాష్ వార్. చేద్దామా వద్దా? దోపిడీ అరికడతామా లేదా? అరికట్టిన దోపిడీ మీకు పంచాలా లేదా? దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచించండి. బాధుల్లో కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? నేనున్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచావా? 200 కరెంట్ ఛార్జీ ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు అయింది, అవునా కాదా? మళ్లీ చెప్తున్నా, నేను వస్తే సుపరిపాలన ద్వారా కరెంటు ఛార్జీలు పెరగవు, నాణ్యమైన కరెంటు ఇస్తాం. మీ ఊరికి కావలసిన కరెంటు మీ ఊరిలోనే ఉత్పత్తి చేస్తాం. మీ పొలంలో మీ ఇంటి దగ్గర ఉత్పత్తి చేసి మిమ్మల్ని ఆదుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కొంతమంది మందు బాబులు ఉన్నారు, అవునా కాదా? తమిళలో నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 40 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 200 రూపాయలు, అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, 140 రూపాయలు పెరిగిపోయింది. ఎవరికి పోయింది డబ్బులు అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరికి వెళ్ళింది? సైకోకి వెళ్ళిందా లేదా? మీ ఈ జలగా సైకో మీ రక్తాన్ని తాగుతున్నాడు, గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పేదవాళ్ళు నిరుపేదలు చేశాడు, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని తిరగొట్టాడు, మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు దించేశాడు దుర్మార్గుడు. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరందరూ నాసిరకం కాబట్టి పక్కన కర్ణాటకకి వెళ్తున్నారు. మోటార్ బైకులు ఉంటే పెట్రోల్ కూడా అక్కడే ట్యాంక్ ఫుల్ గా వేసుకుంటున్నారు. ఒక క్వార్టర్ బాటిల్ అక్కడే దాగి అందులో మిగిలిన డబ్బులతో ఇంటికి వస్తున్నారు, అవునా కాదా? మా తమ్ముడు తెచ్చాడు చూడండి నాసిరకం, జగన్ బ్రాండ్. అది వీళ్ళు చేసిన పనులు. అందుకే తమ్ముళ్ళు దీని పేరు ఒరిజినల్ చాయిస్. ఇంకో పక్క బూమ్ బూమ్, ఇంకో పక్క స్పెషల్ స్టేటస్, ఇంకో పక్క ప్రెసిడెంట్ మెడలు. అంటే ఎన్ని విన్యాసాలు తమ్ముళ్ళు ఇది చూస్తే. అదే చెప్తున్నా, ఇలాంటి దుర్మార్గుడు మనకు ఉండాల్సిన అవసరం లేదు, రాజకీయాలకి అర్హత లేదు. ఇంకో పక్కన ఇసుక రేట్లు ఎంత పెరిగాయి తమ్ముళ్ళు? ఒకప్పుడు ట్రాక్టర్ ఎందుకు వచ్చేది? మీకు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. ఈరోజు ఆ ట్రాక్టర్ చూస్తే 5,000 అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉద్యోగులు మా తమ్ముళ్ళు
తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? వస్తుందా? డిఎస్సి పెట్టాడా? పెడతాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? అందుకే నేను హామీ ఇస్తున్నా, దుర్మార్గుడు మీ చేతకి ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ జే బ్రాండ్ లిక్కర్ ఇచ్చాడు, ఇంకో పక్క గంజా ఇచ్చాడు, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. అందుకే నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను, పోలీస్ ఉద్యోగాలు ఇస్తాను. ఇంకో పక్క 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో సంవత్సరానికి 4 లక్షలు ఇస్తా. ఇక్కడ పిల్లలు పేద పిల్లలే, తెలుగులో మాత్రం ఎవరికంటే తక్కువ కాదు. ఇక్కడ ఉండే పిల్లలు తెలివైన పిల్లలు, మట్టిలో మాణిక్యాలు. మిమ్మల్ని బాగా చదివిస్తే, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. కౌటాలంలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే పరిస్థితి నేను తీసుకొస్తాను తమ్ముళ్ళు. అది నా బాధ్యత. నీళ్లు తీసుకొస్తాం, త్రాగునీరు ఒకటే ఇస్తున్నాం. ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీళ్లు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. 1400 కోట్లు నేను శాంక్షన్ చేస్తే అది ఇవ్వకుండా ఆటకెక్కింది. అది నా బాధ్యత, మీకు ఇస్తా. నేను ముఖ్యమంత్రి అవుతానే 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చే బాధ్యత నాదని మా యువతకు హామీ ఇస్తున్నా. ఏం తమ్ముడు నిన్న మేనిఫెస్టో అన్నారు, మీకేమైనా ఇచ్చారా ఈ ముఖ్యమంత్రి? ఏమైనా అర్థమైందా మీకు? అలాంటి వ్యక్తి పరిపాలించడానికి అర్హత ఉందా? అందుకే మా యువత ఒక పని చేయాలి. ఈ రోజు నుంచి అందరూ సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి. పూడూరికి వెళ్ళండి. 2 సింబల్ కూడా ఇక్కడ సైకిల్ సింబల్లే, తెలిసిన గుర్తులే. అందరూ కూడా సైకిల్కి ఏమనండి, సైకిల్ అనగా